సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీకు ఒకటి చూపిస్తాం. మా పెద్దమ్మ ఇంటికి వచ్చామని చెప్పాను కదా, మొక్కలు అవన్నీ చూపిస్తారండి. కాకరపాదుకు అయితే వేసారు ఈ తాళ్ళు అయితే. ఇవైతే మీ అందరికీ తెలిసినయే సబ్జా గింజల మొక్కలు. ఇవి అయితే సబ్జా గింజల మొక్కలు అనమాట. చూపిస్తాను మీకు ఎన్ని సీడ్స్ ఉంటాయి. టూ సీడ్స్ వచ్చినాయి, చూసారా మీరు? ఇంకా ఇది ఇక్కడే వేసేస్తా వర్షానికి. ఇదైతే చిక్కుడు మొక్క అయితే మాకైతే ఇంకా కోత రావలేదు, సీజన్ ఇంకా తెలీదు. అదైతే సొరపాదు. మాకైతే 2 నెలలు అయితే వేసి 2 నెలలు అయింది. ఇంకా ఇవైతే గోంగూర, ముళ్ళ గోంగూర అంటారు. పట్టుకుంటే అయిపోతుంది పని. ఇదైతే ముళ్ళ గోంగూర. ఇది గుంటకార లాగా అంటారు. దెబ్బలు ఏమైనా తగిలితే బాగా పనిచేస్తుంది ఇది తగ్గిపోవడానికి. ఇదైతే అందరికీ తెలిసిందే కదా, బెండకాయ మొక్క. బెండకాయ మొక్కలు అయితే పూత ఇప్పుడు ఇస్తారు. అంటే ఇది ఒక 2 కేజీలు 3 కేజీలు ఇచ్చి ఉంటుంది ప్రస్తుతానికి. 3 కేజీల పైన ఇచ్చి ఉంటుంది దీనికైతే. మొక్కల బెండకాయ మొక్కలు, చిక్కుడు పాదు. ఇంకా మీకు ఒకటి చూపిస్తా. ఇదైతే పచ్చిమిరపకాయ మొక్క. తెలిసిందే కదా పచ్చిమిరపకాయ మొక్క. పచ్చిమిరపకాయ మొక్క తర్వాత ఇంకా మీకు చాలా చూపిస్తాను రండి. షూటింగ్ తక్కువ. ఇవైతే వంకాయ మొక్కలు అనమాట. తర్వాత ఇంకా రాలేదు, వస్తుంది. ఇవైతే చిక్కుడు, ఇప్పుడే గోరు చిక్కుడు. చూసారా మీరు? ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే కాయలు కూడా స్టార్ట్ అయ్యాయి. మొన్న 4 కాయలు వచ్చింది. ఇదిగోండి చిక్కుళ్ళు చూసారా మీరే? ఇదైతే చిక్కుళ్ళు మొక్కలు అవన్నీ అయితే బెండకాయ మొక్కలు బాగా వచ్చింది. ఇదైతే కాకరపాదు. ఒక 3 కేజీలు కాకరకాయ. మాకు ఎప్పుడు కాకరకాయ వేసినా పందిరి వేస్తున్నాం. ఇట్లా తాళ్ళు కానీ పందిరి వేస్తున్నాం. కాకరకాయ మళ్ళీ వచ్చేసింది. నిన్నే 3 కాయలు 4 కాయలు తింటారు. బొబ్బస్కాయ చెట్టు అనమాట. కొంచెం ఇదైతే మన కాదు, ఇదైతే బొబ్బస్కాయ మొక్క. ఏడుకుంటే కదా వస్తున్నా. ఎప్పుడు చూసాను కాకుండా కోతులు తినేస్తుంది. ఆఫ్ చేసేద్దాం.